హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ అనమాట. సరదాగా వీడియో తీసా. ఇంకా వంటగదిలో వంటలు చేసుకుంటే ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలామందికి చూడాలని అనిపిస్తుంది, నాకు చూడాలనిపిస్తుంది. అందుకే వీడియో తీసా. ఈరోజు అయితే పచ్చడి చేసాం వీడియో కోసం. చూడండి, వీడియో కోసమే కాదు, మేము తినేటియే వీడియో తీస్తామన్నమాట. తినడానికి చేసుకునే వీడియో. గజ్జికాయలు చేసాము నైటు. అప్పుడు సరదాగా ఉండే కిచెన్లో మొత్తం అక్కోళ్ళు, నేను, ఇంకా వేరే పని మనుషులు, మాతో పని చేసేవాళ్ళు, ఇట్టోరిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళు మేము కలిసి గజ్జికాయలు చేసుకుని ఉంటాం. ఇది ఎప్పుడు చేసాం తెలుసా? రాఖీ పండగకి ముందే చేసాము. అప్పుడెప్పుడో చేసాంలేండి. ఇది పల్లీలు, పుట్నాలు, నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి వేసి కొంచెం యాలకుల పొడి వేసి బాగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకుని, ఇంకా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇవి రెండు కలిసి మిక్సీ చేసి చేశారు. కానీ మెత్తబడిపోయినాయంట గజ్జికాయలు అనేటివి, మెత్తబడిపోయి సాగుతున్నాయి అనమాట. అందుకే మైదా పిండితో చేద్దామంటే ఏం లేదు, వీళ్ళు రెండు కలిపి చేసేసరికి గోధుమ పిండి కలిస్తే గజ్జికాయలు మెత్తబడిపోతాయి. మైదా పిండే వాడాలి ఎప్పుడైనా. ఇదేంటి ములక్కాయల కూర అనమాట. మధ్యాహ్నం పచ్చడి చేసుకున్నాం. నైట్ ఏమో ఇంకా గురువారం కాబట్టి ఇది చేసి కూడా వారం అవుతుంది. శుక్రవారం ఒక్క పొద్దు ఉంటాం కాబట్టి మేము ములక్కాయల కూర చేసుకున్నాం. వాళ్ళేమో ఇది చేసుకున్నారు, మ్యాగీ.